ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఆలు తోటకూర రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, టమాటో ముక్కలు, 1.5 గ్లాస్ రైస్, కొబ్బరి పేస్ట్, కసూరి మేతి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియా పౌడర్, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఇంకా గరం మసాలా. మరి మీరందరూ కూడా నా వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి బాగా కాగాక మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. ఆలు పీసెస్ బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో టమాటా పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలి. తోటకూర కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని కొబ్బరి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలి. ఇదంతా బాగా మగ్గింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో సరిపడా ఉప్పు, సరిపడా కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని ఒకసారి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ అయితే మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. వేడి ఆలు తోటకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది ఇదైతే. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సుజాత అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.